ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే, వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే. థ్యాంక్ యూ. ఢిల్లీ నుండి ప్రతి ఒక్క చోట ఈరోజు మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ముస్లిం సంస్థకు వక్ఫ్ చేసిన భూములని దాన్ని అది వచ్చేసి దానికి మేనేజ్మెంట్ చేయడానికి ముస్లిం పెద్దలకు అప్పచెప్పినారు. అందులో ఈ ప్రభుత్వము ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకు ఈ బిల్లు ఏదైతే సవరణ చేయాలంటున్నారో దీని మీద సబ్జెక్ట్ కాకుండా మన దేశంలో మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క గంటకు ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరుగుతూ ఉంది. ఎక్కడ కానీ ఆ నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఉండింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, దాని మీద మన దేశం డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. కానీ ఇలాంటి మతపైన బిల్లులు తెచ్చి దేశంలోని ఒక సోదర భావాన్ని చెడగొట్టడానికి ఈ బీజేపీ చేస్తున్న ఈ పద్ధతిని మార్చుకోవాలని మేము చెప్తున్నాను. అదేవిధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. రానున్న రోజుల్లో ఇటువంటి బిల్లులు పునరుద్ధరణ కాకుండా చూసుకోవాలి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కేవలం ఈ రోజు మాత్రమే కాదు, ప్రజలకి రానున్న రోజుల్లో ఎటువంటి అవసరం ఏమైనా కానీ ప్రజా సంస్థలను వివిధ రాజకీయ పార్టీలను అందరినీ కలుపుకొని ఏకతాటిగా తెచ్చి రోడ్డు మీద నిలబెడతాము. ఈ బిల్లును ఇద్దటిగా ఉపయోగించుకోవాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఎన్ఆర్సీ సిఏఏ సమయంలో ఎటువంటి ఉద్యమాలు చేశాము, ఎటువంటి పోరాటాలు చేశాము, పోరాటం విప్లవం అనేది ముస్లింస్ ఒక రక్తంలోనే ఉంది. దీనికి అందరికీ కలుపుకొని మేము మరిన్ని పోరాటాలు చేస్తానని కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.